మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వింటున్న నవల సంపంగి ముద్ర. ఇందులోని చివరి భాగాన్ని ఈరోజు వింటారు. వినబోయే ముందుగా ఈ ముద్ర నవలను హిందీలోకి అనువదించిన రచయిత్రి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాక మనం ఈనాటి ఎపిసోడ్‌లోకి వెళదాము. వినండి. మొదట ముద్ర నవల ఆచారాల పేరుతో స్త్రీలు గడుపుతున్న దుర్భర జీవితాల గురించి చదివి 2 వారాల పాటు దుఃఖంలో మునిగిపోయాను. ఆ ఆవేదన నుంచి బయటపడి ఈ నవలను హిందీలోకి అనువదించాను. తద్వారా దేశ ప్రజలకు కొందరికైనా ఈ నవలను అందివ్వాలనే నా కోరిక. డాక్టర్ ఆర్‌బి వాణిశ్రీ గారు, ముద్ర హిందీ అనువాదకురాలు. విన్నారు గదా! ఇప్పుడు సీరియల్ చివరి భాగంలోకి వెళదామండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. శభాష్ బిడ్డ! చేవ చచ్చిన ఈ ఊరు ఆడోళ్ళ కంటే, ఈనం పానం లేని ఈ పల్లె స్త్రీల కంటే, సిగ్గు శరమి లేని ఈ బేసాళ్ళ కంటే, మూలుగ చచ్చిన ఈ ఆడముంజల కంటే, ఈ జనం కంటే నువ్వు 1000 రెట్లు గొప్పదానివి. నా బిడ్డవనిపించుకున్నావు అంటూ మెచ్చుకోలుగా అంది కోటమ్మ. ఇంకా రెచ్చిపోయాడు శంకరయ్య. ఒసేయ్! నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను అంటూ ఆమె గొంతు పట్టుకోబోయాడు. అంతే. రేయ్! భూమి గర్జించినట్లు, 100 ఉరుములు ఉరిమినట్లు, వందల గొంతులు ఒకేసారి రేయ్! మా బిడ్డను తాకేదానికి నీకేం అధికారం ఉందిరా? ఓ ఆడదాని గొంతు గర్జించింది. ఎవర్రా మమ్మల్ని భస్మం చేయమని శాసించిన నా కొడుకులు? మరో స్త్రీ గొంతు ఖంగుమంది. మర్యాదగా పో, ఎళ్ళిపో. ఇంకోసారి ఈ ఆచారాన్ని నిలబెట్టాలని చూసావా జాగర్త. ఆ గుంపులోని మరో కంఠం బెబ్బరించింది. ఇంకెప్పుడు మా పల్లె ఆడోళ్ళ జోలికి రావద్దు. ఆచారం కన్నెరకం అంట కలవరించొద్దు. అట్లా కలవరించినారా కాళ్ళు తీసేస్తాం. నిలువునా నరికేస్తాం. జనసముద్రం ఘోషించింది. ఒక్కసారిగా ముందుకు కదిలింది. అతని చుట్టూ కోట. మానవ శరీరాల కోట. మహిళల కోట. ఆ కోటలో చిక్కి ఉక్కిరిబిక్కిరైపోయిన శంకరయ్య తోక ముడిచాడు. ప్రాణభయంతో అందర్నీ తోసుకుంటూ మరీ పరిగెత్తాడు. కోటమ్మ సంతోషంగా చూస్తుండిపోయింది. మల్లప్పను, అతని మిత్రుడిని 2 తన్ని వాళ్ళ పట్టు నుంచి తప్పించుకుని పరిగెత్తుకొచ్చి అరుణా! అంటూ నిలబడ్డాడు ఉదయ్ కుమార్. గుడిలో గంట మరోసారి మోగింది. ఉన్నట్టుండి వాద్యాలు మిన్నుముట్టాయి. సూర్యప్రకాష్ తిరిగి మంత్రాలు ప్రారంభించి హారతి తీసుకొచ్చాడు. పెదనాయనా! ఐతమ్మ గుడిని ఎవరో తోసేసి ముక్కలు ముక్కలు చేసేసినారు. సెలలు గూడా ఏడనో ఏసేసినారు. సిగర సెట్టును మొదుటికి నరికేసినారు. తుళ్ళు తుళ్ళు చేసేసినారు. ఓ పల్లె యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడిపోతూ చెప్పాడు. నిజమా? అన్నాడు ఉత్తన్న. అవును పెద్దయ్యా! ఆడోళ్ళొచ్చే లోపలే నువ్వు చెప్పినట్లే గుడిలో దీపం పెడదామని పోయినా చూస్తే అట్లయిపోయుండాది. కాస్త తెపరాయించుకుంటూ చెప్పాడు. అంతలో ఊరికి చివర మంటలు లేచాయి. అయ్యో! ఊరంటుకునింది. ఒరేయ్ పదండ్రా! అంటూ అరిచారెవరో. అందరూ అలా చూశారు. చివర ఉన్న బసివి గుడిసెకెవరో అగ్గి పెట్టేశారు. అది దగదగ మండుతోంది. చిటపట శబ్దాలు చేస్తూ మండిపోతోంది. ఆ మంటల్లో అది కాలి బూడిదవుతోంది. అందరూ అటువైపుకు పరిగెత్తారు. గుడిలో అరుణమ్మ, కోటమ్మ, ఉదయ్ కుమార్, సూర్యప్రకాష్ మరికొందరు ఆడవాళ్ళు మాత్రమే మిగిలారు. అదే సమయంలో కోట బాగుండావా? అన్న పిలుపు వినిపించింది. గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది కోటమ్మ. ఎదురుగా కిష్టయ్య. సగం నెరిసిన జుట్టుతో నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అదే సిగ్గు. అదే బిడియం. 20 ఏళ్లప్పటిలాగానే మెలికలు తిరిగిపోతూ. అతని చేతిలో గొడ్డలి ఉంది. అతని శరీరమంతా మసి అంటుకుని ఉంది. గుర్తుపట్టింది కోటమ్మ. కిష్టయ్య ఏందిది? ఏం జరిగింది? ఆతృతగా అడిగింది. నువ్వు 20 ఏళ్ల తర్వాత ఈ ఊరికొచ్చి ఈ పల్లెకెంతో మేలు జేస్తివి. మరి నీకోసరం నేను ఒక మంచి పని జేసినా ముసిముసిగా నవ్వుతూ అన్నాడు. ఏం పని? అదే
మనూరి ఆడబిడ్డల్ని యాడైతే దేవతకిచ్చి పెళ్లి చేసి ముద్దరేస్తారో ఆడ, ఏ దేవత పేరుతో అయితే భస్మం చేసి వదిలేస్తారో ఆడ. ఆ దేవతను లేపేసొచ్చిన, దాని సిగర సెట్టును ఈ గొడ్డలతోనే నిలవన నరికేసి తుళ్ళు తుళ్ళుగా చేసేసొచ్చిన అన్నాడు. అతని మాటల్లో ఏ ఆవేశమూ లేదు, ఏ ఆందోళన లేదు. అతని చూపుల్లో ఏ వికారమూ లేదు. ఆ వేళ కిష్టయ్య ఈ ప్రపంచాన్ని, భవబంధాల్ని జయించిన ఒక మహా ఋషిలా అనిపించాడు. మహాప్రవక్తలాగా అనిపించాడు. మహావీరుడిలా, సాహసిలా కనిపించాడు. సంతోషంతో పొంగిపోయింది కోటమ్మ. తను ఈ ఊరు వదిలేసి పోయే రోజు ముసలయ్య బారినుంచి కాపాడి సాయం చేసిన సంఘటన గుర్తుకు వచ్చి ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. "మరి మడిసేందిట్లా మసిగట్టుకోనున్నావు?" అన్నాడు సూర్యప్రకాష్ హారతి పళ్ళెం లోపల బెట్టొస్తూ. "బస్వింగ్ జేసి ముక్కుపచ్చలారిన ఆడబిడ్డల్ని కన్నెరికం పేరుతో మగోళ్ళు పీల్చి పిప్పి జేసేది ఆ బసవిదాని గుడిసెలోనే గదా! అందుకని ఆ గుడిసెకు అగ్గి పెట్టేసిన. అది పూర్తిగా అంటుకునేదాకా ఎగదోసొచ్చిన. అదే ఈ మసి" నిశ్చలంగా నిలబడి అన్నాడు కిష్టయ్య. "గొప్ప పని జేశావు కిష్టయ్య" మెచ్చుకోలుగా అన్నాడు చిన్నపంతులు సూర్యప్రకాష్. "కిష్టయ్యా" అంటూ దగ్గరకు వెళ్ళింది కోటమ్మ. "నిన్ను ఆ రోజు ట్రైనెక్కించిన మర్నాటి నుంచే ఆ ముసలయ్య ఇంట్లో పని మానుకున్నా. ఆ నా కొడుకు సచ్చినప్పుడు చూడను గూడా పోలేదు దొంగ నా కొడుకుని" అన్నాడు కసిగా కిష్టయ్య. కోటమ్మ నవ్వుతూ అతని వైపు చూడసాగింది. "కోట, నేనింతవరకు పెళ్లి గూడా జేసుకోలే" అన్నాడు కిష్టయ్య. "ఎందుకు?" అడిగింది కోటమ్మ. "నువ్వు ఊరొదిలిపోయిన తర్వాత నాకు జీవితం పైన విరక్తి పుట్టింది. నేను మనసు పడిన నువ్వు ఇట్లయిపోవడానికి కారణమైన ఆ గుడిని కూలగొట్టి, ఆ గుడిసెను కాల్చేసినంత వరకు నాకు మనశ్శాంతి కలగలేదు. ఇప్పుడు నాకు శానా సంతోషంగా ఉండాది" అన్నాడతను. అరుణమ్మ, ఉదయ్ కుమార్ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గుడులు కూల్చేసినంత మాత్రాన, గుడిసెలు కాల్చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం? పంచాంగాలు కాల్చేసినంత మాత్రాన నక్షత్రాల గతులు మారిపోతాయా? మౌలికంగా మనుషులు మారాల. ఇట్లా దురాచారాలు మానుకోవాల. ఓ ప్రవక్తలా చెప్పింది కోటమ్మ. "అవును కోటమ్మ, నువ్వు చెప్పింది గూడా నిజమే" అన్నాడు కిష్టయ్య. ఇక ఆగలేకపోయింది కోటమ్మ. అమాంతం వెళ్లి అతన్ని వాటేసుకుంది. ఈ హఠాత్ సంఘటనకు కిష్టయ్య ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఇంతలో "లోపలికి రండి" అంటూ హారతి తెచ్చాడు సూర్యప్రకాష్. "పంతులో, మేము గుడిలోకి రాము" అంది కిష్టయ్య పక్కనే నిలబడి ఉన్న కోటమ్మ. "ఎందుకు?" ప్రశ్నించాడు సూర్యప్రకాష్. "నువ్వు మంచోడే కావచ్చు. నీ పైన మాకేం కోపం లేదు. కానీ మీ పూర్వీకులైన ఋషులు, మునులు మనుగుల కొద్దీ సృష్టించిన మీ పురాణాలు, ధర్మశాస్త్రాలంటే నాకు అసహ్యం. ఆ పురాణాలను పెంపుజేస్తూ నిలబడి ఉన్న ఈ గుడులంటే మాకు జుగుప్స. తరతరాలుగా మమ్మల్ని అంటరానోళ్ళుగా చేసింది ఇవే. మా ఆడోళ్ళను పతివ్రతల పేరుతో బానిసలుగా, బస్వినులుగా, సతిగా రకరకాలుగా అణిచిబెట్టేసింది ఇవే. మేము గుడుల్లోకి పోము" ఆవేశంగా అంది కోటమ్మ. వాళ్ళు ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నారు. ఆమె చెప్పుకుపోతూనే ఉంది. "హిందువుగా పుట్టాను. ఈ దేవతల గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాను. కిరస్తానీ వాళ్ళతోనూ ఉన్నాను. బైబిల్ సూక్తులు విన్నాను. ముస్లింగా మారాను. ఆ ఖురాను విన్నాను. అన్నీ ఒకటే బాపతు. ఎక్కడ ఆడోళ్ళకు మర్యాదే లేదు" అందరూ ఆమెనే చూస్తూ నిలబడ్డారు. ఆమె ఆవేశంగా చెప్పుకుపోతూనే ఉంది. ఆ మరునాడు మామూలుగానే తెల్లవారింది. ఊరు నిశ్శబ్దంగా ఉంది. ధనుర్మాసపు చలి ఇంకా వీడనే లేదు. తెల్లటి గొడ్డు మంచు ఇంకా కురుస్తూనే ఉంది. గుడిసెలో రాత్రంతా ఉదయకుమార్ కౌగిలిలో కరిగిపోయిన అరుణ పైకి లేచి, పట్టుతప్పి ఉన్న తన శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ నిలబడింది. చీర రవికె సర్దుకొని తలుపు తీసింది. తెల్లవారిందే కానీ ఆ మంచుకు ఇంకా కాస్త మబ్బుగానే ఉంది. హోటల్‌లోకి అడుగుబెట్టి ఓ మూల ఉన్న పొరకను చేతుల్లోకి తీసుకుని చెత్త ఊడ్చడానికి ఉపక్రమించింది. ఆదెమ్మ ఎప్పుడో నిద్రలేచి దుప్పటి కప్పుకుని చలిమంటను వెతుక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయింది.
ఓ మూల ఓబులవ్వ గోనెపట్టా పరుచుకుని పడుకుని ఉంది. కానీ రాత్రి నులక మంచం మీద పడుకున్న తల్లి మాత్రం ఆమెకు కనిపించలేదు. ఎక్కడ పోయుంటుందబ్బా! అనుకుంటూ ఉండంగానే ఓ 25 యువతి ఓ పెట్టెతో కొట్టంలో ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో ఓ సూట్‌కేస్ కూడా ఉంది. ఆమె చామన ఛాయతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చలికి ఆమె తల నిండా పైట కప్పుకొని ఉంది. "కోటమ్మ ఇల్లు ఇదేనా?" వస్తూనే అడిగింది. "అవును" అయోమయంగా చూస్తూ అంది అరుణమ్మ. "నువ్వు ఆమె బిడ్డ అరుణవా?" మళ్ళీ ప్రశ్నించింది. "ఆ! అవును. నువ్వు?" "నా పేరు విజయ. మీ అమ్మ నాకు బాగా తెలుసు. మాది ముదిగుబ్బ. మా అక్కగారి ఊరు కలికిరి. నేను అక్కడే ఉంటున్నా. ఆ ఊరు నుంచి మీ అమ్మ రోజూ ఇక్కడికొచ్చేది." "సరే కూర్చో" అంటూ మంచం చూపించి చేతిలోని పొరకను ఓ మూల పడేసి వచ్చింది. "అమ్మా అరుణ, మీ అమ్మ రాత్రి నైట్ హాల్ట్ బస్సులో మా ఊరికొచ్చింది. ఈ పెట్టెను నీకివ్వమని చెప్పి వెళ్ళిపోయింది." మంచం పైన పెట్టె ఉంచి చెప్పింది విజయ. "ఆ! రాత్రి సందకాడిన ఈడ ఈ మంచం మీదనే పడుకోనున్నిందే" కాస్త ఆందోళనగా అంది అరుణ. "అవునమ్మా! ఆమె మా ఊరి కడ బస్సుకొచ్చింది. అది మా ఊరికి రేత్రి 12 గంటలకొస్తుంది. తెల్లారి మళ్ళా కోడి కూసే టయానికే కదులుతుంది." మంచం పైన కూర్చుంటూ చెప్పింది. "సరే. మా యమ్మ ఎక్కడికెళ్ళింది?" "అది నాకూ తెలీదు." "మరి ఈ పెట్టె?" "ఆమె నగలు, 20,000 డబ్బులు, కొన్ని పట్టు చీరలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి నీకు చేర్చమని చెప్పి వెళ్ళిపోయింది." "అక్కా! అసలు నువ్వు మా యమ్మకెట్లా తెలుసు?" అనుమానంగా అడిగింది అరుణ. "అమ్మా! అది పెద్ద కథ. మీ యమ్మే లేకుంటే నేనేమైపోయేదాన్నో. ఒక నరకకూపం నుంచి నన్ను బయట పడేసింది మీ అమ్మే. అందుకే మీ అమ్మంటే నా కన్నతల్లి కంటే ఎక్కువ." పెట్టె మూత తీసి చూపిస్తూ చెప్పింది విజయ. ఆ పెట్టె నిండా నిన్నటి వరకు తల్లి శరీరం పైన చూసిన నగలు, కొన్ని చీరలు, డబ్బులు. అయితే మా యమ్మ ఇన్ని దినాలు సంపాదించిందంతా నాకే ఇచ్చేసిందన్నమాట అంది అరుణమ్మ. బహుశా ఇక రాదనుకుంటా. ఎందుకు? అమ్మా అరుణ, ఎంతైనా నువ్వు ఆమె కడుపున పుట్టిందానివి. నీ దగ్గర దాపరికం ఎందుకు? ఆమెకు ఒంటి నిండా రోగాలే. కొన్ని చెప్పుకోలేని రోగాలు గూడా ఉండాయి. ఆ రోగాల గురించి తెలిస్తే నా బిడ్డను ఈ సమాజం అసహ్యంగా చూస్తుంది. పైగా నేను బసిదాన్ని. నేనున్నంత వరకు ఆమెకి ఈ విషయం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఈ పల్లె వాళ్లకు గుర్తొస్తూనే ఉంటుంది. ఎప్పుడన్నా తిరిగొస్తాను. లేకంటే లేదు అని చెప్పి వెళ్ళిపోయిందమ్మా. అరుణమ్మ మౌనంగా తల వంచుకుని ఆలోచిస్తూ నిలబడ్డది. ఇంతలో ఆదెమ్మ వీధిలో నుంచి వచ్చి దుప్పటి తీసి పక్కన పెట్టి వచ్చి ఎవరీ కొత్త వ్యక్తి అని కొంతసేపు చూసింది. మూలనున్న పొరక తీసుకుని చెత్త ఊడ్చటం ప్రారంభించింది. "సరే అమ్మా! ఇంక నేనొస్తాను" అంటూ తన బాధ్యత అయిపోయినట్లుగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విజయ. ఆదెమ్మ చెత్త ఊడ్చుతూ మరో మూలకు వెళ్ళింది. అరుణమ్మ ఆ పెట్టెకు మూత వేసి లోపలికి వెళ్ళింది. చెత్తను తోస్తూ "ఓబులమ్మ ఇంక లెయ్యి, పొద్దుబుట్టి బారెడైంది. చెత్తూడ్చాల లెయ్యి" అంది ఆదెమ్మ. ఓబులవ్వ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. "ఓబులమ్మ, ఓబులమ్మ" చెత్తూడ్చడం ఆపి ఓ చేత్తో ఊపింది. అయినా ఆమె లెయ్యలేదు. పెట్టె లోపల పెట్టి వచ్చి అరుణమ్మ కూడా "ఓబులవ్వ, ఓ ఓబులవ్వ" అంటూ ఊపుతూ లేపింది. అయినా ఓబులవ్వ నుంచి మాట లేదు, పలుకు లేదు. ఆమె ప్రాణాలు పోయి చాలా సేపే అయింది. ఆమె శరీరానికి, జీవానికి ఉన్న లంకె రాత్రి ఎప్పుడో తెగిపోయింది. ఆ నిజాన్ని త్వరగానే గ్రహించారు. కప్పుకున్న దుప్పటి తొలగించింది అరుణమ్మ. కనురెప్పల చలనం ఆగిపోయి, ఆమె చూపులు శూన్యంలో నిలిచి ఉన్నాయి. సగం నోరు తెరుచుకునే ఉంది. కానీ ఆమె చేతిలో ఓ కరెన్సీ నోటు మాత్రం మెరుస్తూ కనిపించింది. అది హసీనాగా వచ్చిన తొలి రాత్రి కోటమ్మ ఇచ్చిన నోటు. ఓబులవ్వను కోటమ్మకు దగ్గరగా చేర్చిన నోటు. ఓబులవ్వను రూ. 100 భాగ్యశాలినిగా చేసిన నోటు.
రూ. 100 నోటు. మిత్రులారా, ఈ నవల ఇంతటితో సమాప్తం. ఇన్ని రోజులు నాతో కలిసి ప్రయాణం చేస్తూ, ఈ ముద్ర నవలను విని ఆస్వాదించిన మీకందరికీ గూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే నేను అడగగానే వెంటనే స్పందించి, చదువమ్మా అని సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినటువంటి డాక్టర్ విఆర్ రాసాని గారికి నేను సదా కృతజ్ఞురాలను. మరి ఈనాటితోటి ఈ ముద్ర నవలని పూర్తయింది. మీరందించిన సహకారానికి అందరికీ గూడా మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో మంచి కథతో గాని, నవలతో గాని రేపు మీ ముందుంటానండి. మీ నుండి ఇటువంటి సహకారాన్ని ఎప్పటికీ నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సెలవు.